ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను ఈ వారంలో అందుకుంటారు. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. జనసహకారం బాగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడుతుంది. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు గట్టి పోటీని ఎదుర్కొంటారు. భూముల నుంచి కానీ వాహనాల నుంచి కానీ లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. భాగ్యంలో రాహు సంచారం ఉంది. తండ్రి గారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు మినుములు కానీ ఎర్రటి పండ్లను కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తము శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు కనకదుర్గాదేవిని కానీ చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.